హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్, క్రిస్టియన్ మ్యారేజ్ యాక్ట్ చెప్పారు. వీటితో పాటు ఒకటి స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అన్నారు. అంటే జనరల్గా చూసే వాళ్ళకి హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటే హిందువులకి అనేది ఒక క్లారిటీ వస్తుంది. అలాగే ముస్లిం మ్యారేజ్ యాక్ట్ అంటే ముస్లిమ్స్కి అర్థం అవుతుంది. ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ అనేది దేనికి, ఏ పర్పస్లో దీన్ని యూజ్ చేస్తారు? అంటే ఏదైనా ఇంటర్ క్యాస్ట్ మ్యారేజెస్, ఇంటర్ రిలీజియన్ మ్యారేజెస్, పర్టికులర్గా దేనికి ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ని యూజ్ చేయాల్సి వస్తుంది? హిందువులు అయితే హిందువులకు ఉపయోగిస్తారండి, క్రిస్టియన్స్ అయితే క్రిస్టియన్కి ఉపయోగిస్తారు. హిందువులు క్రిస్టియన్ కాలిస్తే హిందూ మ్యారేజ్ ప్రకారం విడాకులు తీసుకోవాలంటారా, క్రిస్టియన్ మ్యారేజ్ ప్రకారం విడాకులు తీసుకోవాలంటారా? ఒక సర్కమ్స్టాన్సెస్లో అర్థం కాదు అది. సో ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ద్వారా పార్సీస్ కానీ, అంటే ఈ హిందూ ముస్లిం క్రిస్టియన్ కాకుండా ఇంకేదైనా అదర్ రిలీజన్స్ వాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళ కోసం అంటే సిక్కులు, పార్సీలు, అలా కొన్ని తెగలు ఉంటారు. వాళ్ళు చాలా తక్కువ ఉంటారనమాట. మన స్ట్రెంగ్త్, మనది హిందూ కంట్రీ అని మనం చెప్పుకుంటాం, అమెరికా అటువంటి క్రిస్టియన్ కంట్రీస్ అని చెప్పుకుంటాం. అటువంటి టైంలో ఏమవుతుందంటే ద బర్డన్ ఎలా ఉంటుందంటే, ఈ మూడు కాకుండా ఇంకేదైనా వస్తే మనం ఎట్లా చేయాలి, అదర్ రిలీజన్స్ వస్తే ఎట్లా చేయాలి. ఒక సిక్కులు, ఒక వాళ్ళ గురునానక్ వాళ్ళకు సంబంధించిన ఒక ట్రెడిషన్ ఉంటుంది. సో ముస్లిమ్స్ అనుకోండి, వాళ్ళు వక్త్ బోర్డులో కూర్చోబెట్టి వాళ్ళ నిక్కా ఏ డేట్లో అయితే రాసుకున్నారో ఆ డేట్లో అది కొట్టేయడమా, లేకపోతే వాళ్ళ సర్కమ్స్టాన్సెస్ వాళ్ళకి వేరు ఉంటుంది. సో ఇటువంటి అప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ఇంట్రడ్యూస్ చేశారండి. ఈ స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ ద్వారా రెండు కులాలు, అంటే రెండు మతాలు, ముఖ్యంగా కులాలకు సంబంధం ఉండదండి దీంట్లో, మతాలు అనమాట. ఒక హిందూ రిలీజన్, ఒక క్రిస్టియన్ రిలీజన్ కలిసినప్పుడు వాళ్ళ డిపెండ్ అపాన్ ద సిచ్యువేషన్, మేము పెళ్ళి అంటే ఆవిడ క్రిస్టియన్ అయినా కానీ మేము హిందూ పెళ్లి చేసుకున్నామండి, హిందూ మ్యారేజ్ యాక్ట్లో మాకు డైవర్స్ ఇప్పించండి అంటారు. ఆవిడేమంటారు, నేను చిన్నప్పటి నుంచి క్రిస్టియన్నే పూజించినాను, నేను మ్యారేజ్ అయిపోయిన తర్వాత కూడా మేము చర్చ్కి వెళ్ళి రింగ్స్ మార్చుకున్నాం అంటది. అప్పుడు ఏ గ్రౌండ్స్ ప్రకారం వాళ్ళకి విడాకులు ఇప్పించాలనుకున్న టైంలో స్పెషల్ మ్యారేజ్కి ప్రిఫర్ చేయొచ్చండి. అదర్ రిలీజియస్ ఏమన్నా వచ్చినా కూడా స్పెషల్ మ్యారేజ్లో వెళ్తారు. ఇంకా కొన్ని సర్కమ్స్టాన్సెస్లో అనమాట, అంటే పక్క కంట్రీ వాడు ఇక్కడికి వచ్చి ఏదైనా ఇబ్బందులు జరిగితే ఇంకేదైనా అటువంటి టైంలో స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ యూజ్ చేస్తుంటారు అనుకోండి. బహుశా ఇది ఎంత ఎక్కువగా యూజ్ చేయలేదు, ఎందుకంటే నేను చూసిన పరిధిలో ఎక్కువ హిందూ మ్యారేజ్ యాక్ట్, ముస్లిం మ్యారేజ్ యాక్ట్, క్రిస్టియన్ ఇవే ఎక్కువ ఫాలో అవుతుంటాయి. స్పెషల్ మ్యారేజ్లో ఈ డైవర్స్ తీసుకోవడం కంటే ఎక్కువ సెటిల్మెంట్లు జరుగుతుంటుండేయండి. ఎందుకంటే కోర్టు వీటికి ఎక్కువ బలం ఉండదేమో, లేకపోతే కోర్టులో మాకు రక్షణ లేదనుకొని, లేకపోతే ఇంకా ఏదన్నా డౌట్స్తోనో వాళ్ళు బయట అంటే సెటిల్మెంట్లు జరిగిపోతుంటాయి. సో ఎక్కడన్నా కోర్టుకు వచ్చినప్పుడు డిఫరెంట్ రిలీజన్స్, అంటే అసలు మన ట్రెడిషన్ కాని వాళ్ళు, లైక్ విదేశీయులు ఎవరన్నా మన దగ్గరే ఉండి ఇక్కడే సెటిల్ అయిపోయిన వాళ్ళు, లేకపోతే నేపాలియన్స్ ఉంటారు, వాళ్ళకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ మీకు ఉందమ్మా, మీరు కోర్టుకు రండి అని చెప్పినా కూడా వాళ్ళు నమ్మరు. ఎందుకంటే మన దేశాన్ని వాళ్ళు అంత తొందరగా నమ్మి కోర్టు బోన్ ఎక్కాలంటే వాళ్ళు 100కి 2 రకాలుగా ఆలోచిస్తారు. సో అటువంటప్పుడు ఈ యాక్ట్ని యూజ్ చేసుకుంటూ అక్కడక్కడే సెటిల్మెంట్ చేసుకుంటారు వాళ్ళ మత పెద్దలతోనూ. సపోజ్ ఇప్పుడు మార్వాడీస్ ఉంటారండి, మార్వాడీ కల్చర్ డిఫరెంట్గా ఉంటుంది. వాళ్ళలో మ్యారేజెస్ కానీ, డైవర్స్ కానీ అదంతా ఇప్పుడు కోర్టు దాకా వచ్చినాయి మేము చూడం, చాలా తక్కువ అనమాట, రేర్. మరి వాళ్ళకి కొన్ని స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ లేకపోతే హిందూ మ్యారేజ్ యాక్ట్లోనే వాళ్ళు వచ్చేయచ్చు కదా అంటే, మరి వాళ్ళు రారు, ఎప్పుడు సెటిల్మెంట్లు చేసేసుకుంటారు అక్కడికక్కడే. తొందరగా గొడవలు రావు, తొందరగా సెటిల్మెంట్లు కూడా వాళ్ళ ఆ మిడిల్లోనే చేసేసుకుంటారు. సో ఇటువంటి అప్పుడు స్పెషల్ మ్యారేజ్ యాక్ట్లు యూజ్ చేస్తారండి.